కొరకే సిద్ధపరిచిన ప్రణాళిక అంత గొప్పది. దీనిలో ఆయన రక్షణతో అలంకరిస్తాడు. దీనిని ద్వేషము స్వతంత్రించుకునేటట్లు ఆయన చేస్తాడు. దీన మనస్కులు కొన్నిసార్లు ఆలస్యం కావచ్చు, కొన్నిసార్లు కుదరకపోవచ్చు, కొన్నిసార్లు జరగకపోవచ్చు. దేవుని కాలం అనేది ఒకటి వస్తుంది. తగిన కాలమందు ఆయన మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన రెక్కల కింద దీన మనస్కులై ఉండండి. ఎలాగ చెప్పాలంటే సాతానికి దేవునికి సమస్తము సాధ్యము అని వ్రాయబడి ఉన్నది. వానికి వ్రాయబడి ఉన్నది అని చెప్తేనే భయపడతాడు. ఈ మొదటి కీర్తనలో ఇద్దరు వ్యక్తుల గురించిన ప్రస్తావన పరిశుద్ధాత్మ దేవుడు తెచ్చాడు. ఒక వ్యక్తి దేవుణ్ణి ఎరిగినవాడు, రెండవ వ్యక్తి దేవుణ్ణి ఎరగనివాడు. గాడ్లీ వర్సెస్ అన్గాడ్లీ పర్సన్. దేవుణ్ణి ఎరిగిన వ్యక్తి, దేవుణ్ణి ఎరగని వ్యక్తి. దేవుణ్ణి ఎరిగిన వ్యక్తి ఎలాగుంటాడు, అతడు చేయనదంతా ఎలాగ సఫలమవుతుంది. దేవుణ్ణి ఎరగని వ్యక్తి ఎలాగుంటాడు, అతడు చేయనదంతా సఫలం కాకుండా ఎలాగుంటుంది. మామూలుగా మనకున్న అభిప్రాయం ఏంటంటే దేవుణ్ణి ఎరగని వారు చేసేదంతా సఫలమవుతుంది, దేవుణ్ణి ఎరిగిన వారు చేసేదంతా విఫలమవుతుంది అని మన అభిప్రాయం, మన అనుభవం కూడా, మన అబ్జర్వేషన్ కూడా, అది మన కంక్లూషన్ కూడా, ఇన్ఫరెన్స్ కూడా, డిస్కవరీ కూడా. కానీ ద బైబిల్ గివ్స్ అదర్వైజ్ ద ఆన్సర్ ఫర్ ఆల్ అవర్ ఇన్ఫరెన్స్, కంక్లూషన్ అండ్ డిస్కవరీ. మనము అడిగేది, తలంచేది, ఊహించేది, కనుగొన్నది తప్పని బైబిల్ తెలియజేస్తుంది. మరి అతడు చేయనదంతా ఎలాగ సఫలమవుతుంది, ఏం చేయాలి? 5 విషయాలు ఈ 3వ వచనంలో ప్రస్తావించబడ్డాయి. మీరు అనుమతిస్తే వాటిని మీ గమనానికి, జ్ఞాపకానికి తీసుకురావాలని కోరుతున్నాను. మొదటిది Psalm 1:3, మొదటి కీర్తన 3వ వచనం. అతడు నీటి కాలువన యోరున నాటబడినదై. కనుక మొట్టమొదటి ఇక్కడ ఏం జ్ఞాపకం చేస్తుందంటే పొజిషన్ ఆఫ్ దట్ గాడ్లీ పర్సన్. ఆ భక్తిగల విశ్వాసి యొక్క స్థానం, స్థితి ఎక్కడుంటాడంటే నీటి కాలువల యొద్ద మాత్రమే కనిపిస్తాడు. కాలువ ఏకవచనమా, కాలువలు బహువచనమా? ఏం రాశారు ఇక్కడ? బహువచనమా ఏకవచనమా? బహువచనం జ్ఞాపకం చేయబడింది. మొదటి వచనం, రెండవ వచనం, మూడవ వచనం యేసు ప్రభు బోధించిన దాన్నే ఇక్కడ మనకు ముగ్గుర్తుగా పరిశుద్ధాత్మ దేవుడు చూపించాడు. ఈ 3 వచనాలు యేసు ప్రభు యోహాను సువార్త 14:6లో చెప్పాడు, కలిపి యాంప్లిఫైడ్, కండెన్స్డ్ మెటీరియల్. నేనే మార్గము, సత్యము. మొదటి వచనం ఏంటి? మార్గము. ఇక్కడ రాసినారు కదా, పాపుల మార్గమున నిలవక. పాపుల మార్గము అనేది ఒకటి ఉందంటే ఇంకోటి మార్గం ఉండాలి కదా. పరిశుద్ధుని మార్గం, యేసు ప్రభువే పరిశుద్ధ మార్గం, యథార్థ మార్గం, నీతి మార్గం. రెండవ వచనం ఏంటి? యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించు, దీవారాత్రం దాన్ని ధ్యానించువాడు దాన్ని. యెహోవా ధర్మశాస్త్రం అంటే వాక్యం. వాక్యం అంటే ఏంటి? యోహాను సువార్త 17:17 దై వర్డ్ ఈజ్ ట్రూత్, కాన్సిక్రేట్ us ఇన్ దై ట్రూత్. నీ వాక్యము సత్యము, నీ వాక్యమందు మమ్మను ప్రతిష్ఠించుము. కనుక రెండవ వచనము దేవుని వాక్యం అనే సత్యం. యేసుక్రీస్తు ప్రభువు కూడా నేను సత్యము, ఐ యామ్ ద ట్రూత్. మూడవ వచనం ఏంటి? నీటి కాలువలు ఎవరు నాటబడి ఆకువాడకు తన కాలమందు ఫలమిచ్చు చెట్టు. ఏ చెట్టు? ఫలమిచ్చు చెట్టు. ఫలమిస్తుందంటే ఏమని ఉందని అర్థం? జీవం ఉంది అని అర్థం. కనుక మొదటి వచనం జీసస్ ఈజ్ ద వే, యేసు మార్గం. రెండవ వచనం జీసస్ ఈజ్ ద ట్రూత్, యేసు ప్రభు సత్యం. మూడవ వచనం జీసస్ ఈజ్ ద లైఫ్, యేసు జీవమై ఉన్నాడు. కనుక ఈ 3 వచనాల్లో యేసుక్రీస్తు ప్రభు
మార్గము సత్యము జీవమై ఉన్నాడని గుర్తించగలిగిన వారు అతడు చేయనదంతయు సఫలమవటానికి వీలవుతుంది. ఇప్పుడు మొదటిది ఆయన ఉన్న స్థలం, నీటి కాలువల ఎవరున్నా నీళ్ళ దగ్గరికి వచ్చినాడు. నీళ్ళకి వెళ్ళపట్ట లేడు. నీళ్ళు ఏం జ్ఞాపకం చేస్తున్నాయి? బైబిల్లో కొత్త నిబంధనలో 2 విషయాలు జ్ఞాపకం చేస్తున్నాయి. మొదటిది ఏంటంటే, నీళ్లు తాగటానికి వాడితే అది పరిశుద్ధాత్మ దేవుడిని జ్ఞాపకం చేస్తుంది. వాటర్ ఫర్ డ్రింకింగ్ స్పీక్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. వాటర్ ఫర్ వాషింగ్ టాక్స్ అబౌట్ ద స్క్రిప్చర్స్, వర్డ్ ఆఫ్ గాడ్. నీళ్లు తాగటానికి వాడితే దాహము గలవార్లారా నీళ్ళ యొద్దకు రండి. యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఆ సమరయ స్త్రీ యేసుప్రభు దగ్గరకు వచ్చి, నేను ఇంత దూరం రాకుండానట్లు ఆ నీళ్లు నాకిమ్ము. జీవజల ఊర్చ దేవుని ఆత్మ యేసుక్రీస్తు ప్రభువారు. రెండవది ఏంటంటే, మనం కడగటానికి వాడితే ఆ దేవుని వాక్యం. అందుకే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో చెప్పబడింది, వాక్యమను ఉదక స్నానము చేత సంఘమును పరిశుద్ధపరచి. కనుక నీళ్ళు ఈ 2 విషయాలకు జ్ఞాపకం చేస్తున్నాయి. నంబర్ 1 హోలీ స్పిరిట్, నంబర్ 1 హోలీ స్క్రిప్చర్స్. పరిశుద్ధాత్మ దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేస్తుంది. కనుక మనం చేయనిదంతా సఫలం కావాలంటే మొదట వీ హ్యావ్ టు నో వాట్ ఈజ్ అవర్ పొజిషన్. మన స్థానం ఏంటి, మనం ఎక్కడున్నాము. ఎక్కడ ఉండాలంట? నీటి కాలువల యొద్ద నాటబడి. ఒకే కాలువ కాదు, కాలువలు. ఒక నది కలదు. చూడండి 48వ కీర్తన, Psalm 48. ఫార్టీ 46 4వ వచనం, 46:4. సరే, నేను చదువుతాను. ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణమును, సర్వోన్నతిని మందిరపు పరిశుద్ధ స్థలమును. ఒక నది కలదు. తర్వాత ఏం రాశారు? ఎన్ని కాలువలు? ఎన్ని? ఒకటా? బహువచనం. ఏదైనా ఒక డ్యామ్ కడితే ఒకే కాలువ కడతారా? కనీసం 2 కడతారు. లెఫ్ట్ కెనాల్, రైట్ కెనాల్ అని. కనుక ఇక్కడ ఒక నది ఉంది, దాని కాలువలు. ఆ నది ఎవరు? యేసుక్రీస్తు ప్రభువే. ఎహెజ్కేలు 47లో చెప్పబడింది, నది ఎక్కడ పారునో అక్కడ సమస్తమును బ్రతుకును. ఆదికాండములో మన జ్ఞాపకం చేయబడితే 2వ అధ్యాయం అనుకుంటా, ఎన్నో వచనం? 10వ వచనం. జెనసిస్ చాప్టర్ 2 వర్స్ 10. మరియు ఆ తోటను తడుపుటకు ఏదోనులో నుండి ఒక నది బయలుదేరి అక్కడి నుండి చీలిపోయి చాలు. ఒక నది ఎన్ని శాఖలైంది? ఎందుకు 4 అయింది? 5 కావచ్చుగా. ఎందుకు 4 అయింది? 3 కావచ్చుగా. ఎందుకు 4 అయింది? 4 ఏం జ్ఞాపకం చేస్తుంది? సార్వత్రికాన్ని జ్ఞాపకం చేస్తుంది. 4వ దినం దేవుడు ఏం సృష్టించినాడు? సూర్యుడు. సూర్యుడు అంటే అర్థమేంటి? యూనివర్సల్ స్టార్. సార్వత్రికానికి అందరికీ అవసరమయ్యే దాన్ని దేవుడు సృజించినాడు. 4 సువార్తలు ఎందుకున్నాయి? 4 జీవులు ఎందుకున్నాయి? ఎందుకు 4 అనేది జ్ఞాపకం 4 దిక్కులు ఎందుకున్నాయి? ఎందుకు 5 లేవు? ఎందుకు 6 లేవు? ఎందుకు 7 లేవు? ఎందుకు 3 లేవు? కనుక 4 స్పీక్స్ ఆఫ్ ద యూనివర్సాలిటీ. 4 అనేది సార్వత్రికాన్ని మనకు జ్ఞాపకం చేస్తుంది. ఈ నది సార్వత్రికానికి చెందింది. ఈ 2వ అధ్యాయం రాసినప్పుడు పాపం లేదు కనుక అప్పుడు అందరికీ నీళ్ళు అవసరం కూడా లేదు. కానీ దేవుడు అందరి కొరకు సిద్ధపరిచిన రక్షణ ఈ నది జ్ఞాపకం చేస్తుంది. కనుక అతడు చేయనదంతా సఫలమగనని ముందుకు వెళ్ళక మునుపు రక్షణ పొందిన వ్యక్తిగా ఉండాలి. అందుకే యోహాను సువార్త 3వ అధ్యాయంలో యేసుప్రభు అన్నాడు, నీటి మూలమున ఆత్మ మూలముగా ఒకడు జన్మిస్తేనే కానీ వాడు దేవుని రాజ్యంలో ప్రవేశించలేడు. మ్యాన్ మస్ట్ బి బోర్న్ అగైన్. ఒకడు తిరిగి జన్మించాలి. యేసుప్రభుని గురించి నీకు తెలిసేమో, చాలాసార్లు విన్నావు, పాటలు పాడుతున్నావు,
ఇలాంటి మీటింగ్స్కి వెళ్తున్నావు, వివిఎస్లో, యూత్ క్యాంప్స్లో చాలా సందడి చేస్తున్నావు, కానీ నీ హృదయం లేస్తున్న అంగీకరించున్నావా? చాలా విచిత్రమైన సంగతి ఏంటంటే, చాలా బాధాకరమైన సంగతి ఏంటంటే, సేవకుల పిల్లలు, ఎల్డర్స్ పిల్లలు, రెస్పాన్సిబుల్ బ్రదర్స్ పిల్లలు, పరిచర్లో యాక్టివ్గా ఉండేవాళ్ళ పిల్లలు రక్షణ పొందకపోవడం చాలా విషాదకరం. దిస్ ఈజ్ ట్రూ. ఇలాగ అందరు ఉన్నారని చెప్పట్లేదు, 100% ఇలాగ ఉన్నారనట్లేదు. మెజారిటీ ఇన్ ద హౌస్ ఆఫ్ ద లార్డ్ ఆర్ నాట్ బోర్న్ అగైన్ అండ్ సో స్ట్రేంజ్ దట్ దే ఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ కీ పీపుల్ ఇన్ ద హౌస్ ఆఫ్ ద లార్డ్. దేవుని మందిరంలో ప్రముఖమైన వ్యక్తుల పిల్లలు. బహుశా వాళ్ళు ఏమనుకుంటున్నారో ఏమో, మరి వాళ్ళ హృదయం కఠినమైపోయిందో, లేదా మా నాన్నగారు ఉన్నారు కదా, మా అమ్మ ఉంది కదా, మా సంఘం ఉంది కదా, మా వాళ్ళు టీచర్స్ ఉన్నారు కదా, ఇంక మాకు రక్షణ ఎందుకు అనుకుంటున్నారో, లేదా పర్లేదు అనుకుంటున్నారో, ఏమనుకుంటున్నారో తెలీదు. దేవుడు అనుగ్రహించే రక్షణ వారు నిర్లక్ష్య పెడుతున్నారు. పర్లేదులే, చూస్తాంలే, చేస్తాంలే, నమ్మదంలే, ఉందాంలే అని అనుకుంటున్నారేమో. లేకపోతే మా సేవకుని చూడు, మా బోధకుని చూడు, మా యూత్ లీడర్ని చూడు, మా సండే క్లాస్ టీచర్ని చూడు, వాళ్ళని చూడు, వీళ్ళని చూడు, అసలు వీళ్ళని చూస్తే రక్షణ పొందాలనిపించట్లేదు బ్రదర్ అని కొంతమంది అనుకుంటున్నారు. బాగా గుర్తుపెట్టుకోండి, మమ్మల్ని చూస్తే మీకు రక్షణ పొందాలనిపించట్లేదు, మమ్మల్ని చూస్తే రక్షణ పొందామని బైబిల్ ఎక్కడ రాయలేదు. బైబిల్లో ఏం రాశారంటే, బూదికంత నివాసులారా, ఎవరి వైపు? మనమేం చేస్తున్నాం? బూదిగంత నివాసులారా యేసు వైపు చూసి రక్షణ పొందడని బైబిల్ చెప్తుంటే, బైబిల్కి భిన్నంగా చేయడం మనకు మామూలు నేతితో పెట్టిన విద్య కదా. అందుకని ఏం చేస్తున్నామంటే, సేవకుడి వైపు, బోధకుల వైపు, కాపర్ల వైపు, ఉపదేశకులు, సండే క్లాస్ టీచర్స్ వాళ్ళ వైపు, వీళ్ళ వైపు చూసి అసలు వీళ్ళు చూస్తే మందరికి రాబుద్ది కాదు, వీళ్ళని చూస్తే పాటలు పాడక బుద్ధి కాదు, వీళ్ళని చూస్తే వాక్యం చదవబుద్ధి కాదు, వీళ్ళని చూస్తే అది అన్నీ వీళ్ళని చూస్తేనే, వీళ్ళని గురించి ఆలోచించి సాతాను నిన్ను మోసంలోకి లాక్కెళ్ళాడు. నీ హృదయ కఠినమైపోయింది, దేవుని దగ్గరికి రావడానికి ఇష్టపడట్లేదు, దేవుడు నీ ఏళ్ళు కలిగిన కృపా సమృద్ధిని, దయా సంకల్పాన్ని నువ్వు వ్యర్థపరిచేస్తున్నావు. జీవితాలు ఇలాగ భంగమైపోతున్నాయి. జీవితాలు చూసినప్పుడు మా గుండె తరక్కుపోయినట్లు అనిపిస్తుంది. దేవుని మందిరంలో పుట్టారు, ఇక్కడే పెరిగారు, ఇక్కడే చేతుల మీద ఇలాగ ఎత్తుకొని పేర్లు పెట్టాము, ప్రార్థన చేసాము, సండే క్లాస్లో బోధించినాము. ఇప్పుడు పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత వీరు రక్షణ పొందకపోవడం ఎంత విషాదకరమైన సంగతి. ఇదే వాస్తవం అయితే, వాట్ ఈస్ ద ఫేట్ ఆఫ్ ద ఫ్యూచర్ ఆఫ్ ద అసెంబ్లీ ఆఫ్ గాడ్స్? దేవుని సంఘం యొక్క భవిష్యత్తు సంగతి ఏంటి? రాబోదినాల్లో మీరే కదా నిలబడాల్సింది. మీరే రక్షణ, పాపక్షమాపణ, మార మనసు పొందకపోతే, బ్రదర్ మేము పాడతాం, చాపలు వేస్తాం, కిచెన్లో ఉంటాం, చెప్పుల స్టాండ్లో ఉంటాం, మైకులు పెడతాం, అన్నీ చేస్తాం. హూ నీడ్స్ ఆల్ దిస్? గాడ్ డజంట్ నీడ్ ఆల్ దిస్ ఫస్ట్ అండ్ ప్రైమర్లీ. హీ నీడ్స్ యువర్ హార్ట్. దేవుడికి మొట్టమొదటి ఇవన్నీ అవసరం లేదు. మొదట నీ హృదయం కావాలా. నీ హృదయం ఇచ్చిన తర్వాత ఇవన్నీ పనుల కొరకు దేవుడు ఆడుకుంటాడు. ఇంకా నీవు ప్రభువుని అంగీకరించకపోతే బహుశా నువ్వు అనుకోవచ్చు, అన్నీ బాగా జరుగుతున్నాయి కదా, నాకేం లేదని అనుకోవచ్చు. నేను మిమ్మల్ని భయపెట్టాలని మాటలు చెప్పట్లేదు, ఈ జీవితాల్లో వాస్తవాలు. బహుశా మీ యవ్వన జీవితాల్లో ఉన్నప్పుడు ఏమనిపిస్తుంది అంటే, ఏం చెప్పినా వ్యతిరేకంగా చెప్తున్నాడు ఈ అంకుల్, వ్యతిరేకంగా చెప్తున్నాడు ఈ బ్రదర్, వ్యతిరేకంగా చెప్తుంది ఈ అక్క, అంత వ్యతిరేకం. మేమంటే అసలు ఇష్టం లేదు వాళ్ళకి. న్యూ జనరేషన్ కదా, దెర్ ఈజ్ ఎ జనరేషన్ గ్యాప్ అని అనుకుంటున్నారు. దెర్ ఈజ్ నో గ్యాప్ ఇన్ ద హోల్ బైబిల్. 6000 years, 6000 సంవత్సరాల మానవ చరిత్రలో నేను గ్యాప్ ఉంది అంటారు. అబ్రహాము విశ్వాసం ఏదుందో ఈరోజు కూడా అదే విశ్వాసము ఇంకా లేదు మనలో. ఇంకెక్కడ గ్యాప్ వచ్చింది? మోషేకున్న ఏ సాత్వికం ఉందో మనలో అదే లేదు, ఇంకెక్కడ గ్యాప్ వచ్చింది? మనం గ్యాప్లు ఏం చెప్తున్నాం అంటే, మాకు మొబైల్ ఆపరేట్ చేసేకి వస్తుంది, మీకు రాదు కదా మరి అని మీరు అంటున్నారు మమ్మల్ని. అవన్నీ సెకండరీ, భౌతికమైంది. కానీ దైవత్వం విషయంలో యేసుక్రీస్తు నిన్న, నేడు, యుగాయుగాలు ఏకరీతిగా ఉన్నాడు. ఏ తరముకైనా, ఏ యుగానికైనా మారని దేవుడు యేసుక్రీస్తు ప్రభు. కనుక ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచు. నిన్ను ప్రేమించి నీ కొరకు శిలువ మీదకి వెళ్ళి, తల మీద ముళ్ళ కిరీటం, ముఖం మీద ఉమ్మి, చేతుల్లో మేకులు, దేహమంతా కోడా దెబ్బలు, ప్రక్కలో బల్లెపోటు, కాళ్ళలో మేకులు కొట్టించుకొని శిలువలో వ్రేలాడుతూ, తండ్రి వీరేమీ చేయించున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించమని క్షమాపణ ప్రసాదించిన లోకరక్షకుడైన యేసుక్రీస్తు యొక్క క్షమాపణను నిర్లక్ష్య పెట్టొద్దు, కాలదన్నొద్దు. పర్వాలేదులే అనుకోవద్దు, చూస్తాంలే అని అనుకోవద్దు, ఇంకా టైం ఉందిలే అనుకోవద్దు. ఇప్పుడేనా, ఇంకా చాలా టైం ఉందిలే. బైబిల్లో చాలా దినాలు ఉన్నాయి. నేను అన్నీ చెప్పి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనుకోవట్లేదు. ఒకటే ఆరంభించబడే దినము, డే ఆఫ్ సాల్వేషన్, రక్షణ దినం.
తర్వాత ఆఖరి దినం ఒకటి ఉంది, డే ఆఫ్ డెత్, మరణ దినం. నువ్వు రక్షణ దినం కొరకు సిద్ధపడితే మరణ దినం కొరకు నువ్వు భయపడాల్సిన పని లేదు. నువ్వు రక్షణ దినం కొరకు సిద్ధపడకపోతే మరణ దినం కొరకు భయము, ఆందోళన ఉండాలి. భయపెట్టడానికి మాటలు చెప్పట్లేదు, బాధతో వేదనతో ఏ మాట తెలియచేయటానికి ప్రయత్నం చేస్తున్నా. ఏ ఒక్కరు దేవుని మాటలు వినేవాళ్ళు ఆఫ్లైన్లో కానీ ఆన్లైన్లో కానీ నరకం వైపు వెళ్ళకూడదనే దేవుని యొక్క ఉద్దేశం. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచు, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందెదరు. యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని కడిగి పవిత్రులుగా ఇచ్చి, లోకం ఎండమావి ఎంత ప్రయత్నించినా నీళ్లు కనిపిస్తున్నట్లే ఉంటాయి, కానీ అవి నీ దాహం తీర్చలేవు. దొరుకుతుంది కదా దొరుకుతుంది కదా దొరుకుతుంది కదా అని పరుగులు తీస్తూనే ఉంటావు, కానీ నీకు దొరకకుండా చిక్కకుండా వెళ్ళిపోతుంది. ఈ మాయాలోకపు ఉచ్చుల్లో పడిపోయి నీ జీవితాన్ని నష్టపరుచుకొని పాపివై ఉండి అలాగే పాపంలో ఉంటూ పాతాళం వైపు చేరి వద్దని చేతులు జోడించి బ్రతిమలాడుతున్నా. ఇప్పుడైనా రక్షణ పొందవా? ఇప్పుడైనా మారుమనసు పొందవా? ఇప్పుడైనా దేవుడు అనుగ్రహించే కృపా మహదైశ్వర్యాన్ని స్వీకరించడానికి ఇష్టపడవా? ఇప్పుడైనా నీ పాపాలు యేసు రక్తంలో కడుక్కొని శుద్ధీకరించబడటానికి ఇష్టపడవా? ఇప్పుడైనా రక్షణ దినాన్ని స్వీకరించవా? ఇప్పుడైనా రక్షణ మార్గంలోనికి రావా? ఇప్పుడైనా రక్షకుని సంతోషపెట్టడానికి నీ హృదయంలో స్థానం ఇయ్యవా? ఇప్పుడైనా నీ హృదయపు తలుపు తెరిచి యేసు నా హృదయంలోనికి రా అని ప్రాధేయపడటానికి ఇష్టపడవా? ఒకవేళ అలాగ ఇష్టపడితే ప్రభుకు స్తోత్రాలు, దేవుడు నీ తీర్మానం అంగీకరించినగాక. ఒకవేళ అలాగ ఇష్టపడకపోతే నీ ప్రాణమునకు నీవే ఉత్తరవాదని తెలియచేయటానికి విచారిస్తున్నా. అతడు చేయనదంతయు సఫలమగును. నువ్వు రక్షణ పొందకుండా ఉంటే నువ్వు చేసేది దేవుని వాక్య ప్రకారం సఫలము కాదు. కనుక మొదట పొజిషన్ ఆఫ్ ఎ గాడ్లీ పర్సన్, విశ్వాసి లేదా దైవత్వం కలిగిన వ్యక్తి యొక్క స్థానం. రెండవ చూస్తామా? మొదటి కీర్తన 3వ వచనం, Psalm 1:3. రెండవ వరుస, ఆకు వాడక. అసలు వాడిపోవట్లేదేంటి? ఎప్పుడు పచ్చగా ఎలాగుంటుంది? కొన్ని రోజులైనా వాడిపోతుంది కదా. మామూలు మనం ఆకులు చూస్తుంటాం, వాడిపోతాయి, రాలిపోతాయి, మళ్ళీ చిగురిస్తాయి. ఇదే కాలము అని మనం తలస్తూ ఉంటాం. వసంతకాలం వచ్చినప్పుడు అన్నీ చిగురుస్తుంది, దాన్నే స్ప్రింగ్. ఆ కోకిలలు రవాలు చేస్తుండడం, ఆనందంగా చెట్లన్నీ పచ్చగా మాడడం చూస్తుంటే ఎంత అందంగా కనిపిస్తుంది. ఆ వసంతకాలంలో కూడా ఈ ఆకు, ఎండాకాలంలో కూడా ఈ ఆకు వాడకుండా ఉంటుందంట. అంటే అర్థం ఏంటి? పర్సిస్టెన్సీ ఆఫ్ ఎ గాడ్లీ పర్సన్. ఎప్పుడు ఒకే రకంగా ఉంటుంది. మంది ఆదివారం ఫుల్ పచ్చగా ఉంటుంది, సోమవారం ఒక ఆక వాడితే శనివారం మంగళవారం ఒకటి, బుధవారం ఒకటి, శనివారంకి వచ్చేటప్పటికి అంత సెట్ అంతా వాడిపోయింది. మళ్ళీ ఆదివారం వచ్చిన వెంటనే మళ్ళీ పచ్చగా కనిపిస్తుంది. ఆదివారం మిస్ అయిపోతే మళ్ళీ ఇంకంత వాడిపోతుంది. ఇలాగే చాలామంది క్రైస్తవులు ఉన్నారు. కొంతమంది అంటుంటారు, బ్రదర్ నా క్రైస్తవ జీవితము సైనికరో మాదిరి ఉంది, ఏం చేయమంటారు? ఇలా చాలామంది విద్యార్థులు ఉన్నారు కదా. సైనికరం అంటే తెలుసు కదా, ఇట్లా 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 ఉంటుంది. అంటే ఏం చెప్పాలా? తరంగాల వలె పైకి కిందికి పైకి కిందికి పైకి కిందికి పైకి కిందికి కనిపిస్తూ ఉంటుంది. ప్రభుకు స్తోత్రాలు, కనీసం కరువన్న కనిపిస్తుంది. కరువు కనిపించకుండా ఐసీయూలో పేషెంట్లు పెట్టినప్పుడు వాళ్ళ హార్ట్ బీట్ ఎలాగ ఉండదని కంప్యూటర్ పెట్టింటారు అక్కడ. కొట్టుకునేదాకా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటుంటారు. పైకి పోతుంది, కిందికి వస్తుంది, పైకి పోతుంది, కిందికి వస్తుంది, పైకి పోతుంది, కిందికి వస్తుంది. అంత కంప్యూటర్లో స్క్రీన్లో చూసేంత దాకా నర్సులు, డాక్టర్లు ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు. ఒకేసారి ఎప్పుడైతే ఆగిపోయిందో అక్కడ వెంటనే అందరూ పరగ వచ్చేస్తారు. ఏంటి ఆగిపోయింది? పల్స్ పట్టుకో, చేయి పట్టుకో, అది పట్టుకో ఉంటే కదా అక్కడ కొట్టుకునేది. కానీ ప్రభుకు స్తోత్రాలు, అట్లీస్ట్ దెర్ ఈజ్ ఏ సైన్ కర్వ్ ఇన్ యువర్ లైఫ్. ఒక వేవి పైకి పోతున్నాం, సరే కిందికి వస్తున్నాం, మళ్ళీ పైకి పోతున్నాం. కానీ ఎప్పుడు అలాగే కిందుండిపోతామని అనుకోవద్దు, పైకి పోయే అవకాశం కూడా ఉంది. ప్రభు ఏం చేస్తున్నాడంటే
14వ అధ్యాయం రోమపత్రికలో చెప్పబడింది, ప్రభువు అతన్ని నిలువబెట్టుటకు సమర్థుడు, శక్తి గలవాడు. తొట్టిల్లకుండా కాపాడేది ప్రభువే. అలాగని ఎలాగో ప్రభు కాపాడుతాడు కదా, నాకు తెలిసిన పనులను నేను చేస్తున్నాను మనం చేయాలని కాదు దీని ఉద్దేశం. మనం కాపాడబడలేమని దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు దేవుడు కాపాడటానికి పూనుకుంటాడు. ప్రభు ఈ శోధన నుండి నన్ను తప్పించు, ఈ ఇన్కన్సిస్టెన్సీ నుండి నన్ను తప్పించు, ఈ పర్సిస్టెన్సీ లేని స్థితి నుండి నన్ను తప్పించు. ఒకసారి ఏమో ఆకు చాలా పచ్చగా ఉంటుంది, ఒకసారి ఏమో అంత ఎండిపోతుంది, ఒకసారి ఏం కనిపించట్లేదు. ఎందుకు ఇంత ఇన్కన్సిస్టెన్సీ? మీలో చాలామందికి తెలుసు కదా, నీళ్ల వలె చపల చిత్తులుగా కొంతమంది విశ్వాసులు ఉంటారు. ఒక ఆదివారం ఎలాగ ఆరాధన చేస్తారంటే, అబ్బా హూ ఈజ్ దిస్ ఏంజల్ అనేటట్లుగా ఆరాధన చేస్తారు. ఇంకొక ఆదివారం ఎలాగ వాళ్ళు ప్రవర్తిస్తారంటే, హూ ఈజ్ దిస్ డెవిల్, ద ఏంజల్ హ్యాస్ కన్వర్టెడ్ ఇంటూ డెవిల్. దేవదూత దయ్యంగా మారిపోయింది. ఒక ఆత్మీయుడు శరీరానుసారిగా మారిపోయాడు. ఎలాగ మారిపోయాడు? మరి దైవత్వం యొక్క స్థానంలోనికి రావటానికి ఇష్టపడట్లేదు. కానీ క్రైస్తవ జీవితం ఏంటంటే పర్సిస్టెంట్గా ఉండేది, నిలకడగలిగి స్థిరత్వం కలిగి ఉండేది. ఒకే రోజే పైకి పోయి ఒకే రోజే కిందకు వచ్చేది. ముఖ్యంగా యవనస్తులకి ఇది ఎక్కువ ఉంటుంది, ఎగ్జైట్మెంట్. వయసులో ఉన్న బ్లడ్ అదేమంటారు, బాగా తెలుగులో చెప్పండి, నేను తెలుగు మీడియం. రక్తం ఉడకతుంటుంది. ఇది గ్యాస్ మీద ఉడికేది కాదు. గ్యాస్ మీద ఉడికేది అయితే సిమ్లోకి తీసుకురావచ్చు. ఇది కట్టెల మీద ఉడికేది, అంత తేలిగ్గా సిమ్లోకి రాదు. కట్టెలన్నీ ఆపు చేసినా కూడా నిప్పుల మీద ఉడుకుతుంటుంది. కొన్ని ముస్లిమ్స్ బయట బిర్యానీ చేస్తుంటారు చూడండి, కట్టెలు నిప్పులు తీసి దాని మీద వేసింటారు. ఉడికేటప్పుడు అంతా బాగా ఉడుకుతారు, ఎవరు కనిపించరు. సేవకుడు కనపడు, బోధకుడు కనపడు, విశ్వాసాలు కనపడు, ఎవరు కనపడు, తల్లిదండ్రులు కనపడు, చదువు కనపడు, ఎవరు కనపడరు. ఎప్పుడైతే ఉడికేది ఆగిపోయిందో అందరు కనిపిస్తున్నారు. అది కాదు క్రైస్తవం అంటే. నిలకడ బైబిల్లోనే ఎప్పుడు అలాగే ఉంది. కానీ జ్ఞాపకం ఉంచుకోనండి, నిలకడ ఎలాగొస్తుందంటే ప్రభుత్వం అనుకున్న సాన్నిహిత్యాన్ని బట్టి వస్తుంది. అవర్ రిలేషన్షిప్ విత్ గాడ్ విల్ హెల్ప్ అస్ టు బి పర్సిస్టెంట్ క్రిస్టియన్. యోసేపుని గురించి చెప్పబడింది, యెహోవా యోసేపునకు తోడై ఉండెను. దావీదుని గురించి చెప్పబడింది, యెహోవా దావీదునకు తోడై. దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు ఆ వ్యక్తి తిరిగి పడినా లేయటానికి అవకాశం. 124వ కీర్తన మొదటి 2 వచనాల్లో మనుష్యులు మన మీదకి లేచినప్పుడు యెహోవా మనకు తోడుగా ఉండకపోతే, మీరు చాలాసార్లు ఊహించుకోండి, బయట సిటీ బస్సు ఎక్కేటప్పుడు, మెట్రో ఎక్కేటప్పుడు, ట్రైన్లో వచ్చేటప్పుడు, బస్సులో వచ్చేటప్పుడు, లేదా వెహికల్ వెళ్ళేటప్పుడు ఎన్నిసార్లు అసలు ఇప్పుడు మీరు వెనక్కి ఫ్లాష్ బ్యాక్ వెళ్ళి చూసుకున్నారనుకో మీ ఒళ్ళే జలధరిస్తాయి. అబ్బా ఆడ ఫ్రాక్షన్ ఆఫ్ ద సెకండ్లో మిస్ అయిపోయిందిరా, లేకపోయింటే. ఇలాంటివి నీకు తెలిసినవి తెలియకుండా ఎన్ని జరిగినాయి అనేది అసలు నీకు ఊహకే అందదు. యాక్సిడెంట్లు కావచ్చు, ప్రమాదాలు కావచ్చు, అనర్థాలు కావచ్చు, అవమానాలు కావచ్చు, ఎన్ని జరిగినాయో దేవుడు వీటన్నిటి నుండి ఇశ్రాయేలుకు ముందు నడిచిన దేవుడు మనకు కూడా ముందు నడిచి సైన్యమును ఆవరించి కాపాడి నడిపిస్తుంది. కనుక నిలకడగలిగి ఉండాలి. మీ పరిస్థితులు ఏమైనా పర్వాలేదు, కృంగిపోవద్దు, సోలిపోవద్దు, డస్సిపోవద్దు, పర్లేదు ఇదంతా అయిపోయింది ఇంక చేత కాదు అని అనుకోవద్దు. యేసుక్రీస్తు ప్రభువులో ఉండి నువ్వు ఇది చేయలేవు అని అనుకోవడం అనేది సాతాను బోధ. ఆకు వాడకుండా ఉండాలి ఆత్మీయంగా, అంటే ఆత్మీయంగా ప్రభు కొరకు స్థిరంగా ఉండాలి, నిలకడగా ఉండాలి, కృంగిపోవద్దు. దినాల్లో చాలా ఉద్యోగాల కొరకు అడ్వర్టైజ్మెంట్లు వస్తున్నాయి. కొంతమంది ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాస్తున్నారు, కొంతమంది ఆయా పోటీ పరీక్షలు రాస్తున్నారు, కొంతమంది ఉద్యోగాల కొరకు సిద్ధపడుతున్నారు. మన విశ్వాసంలో నాకు చాలా బాధ కలిగేది, గుండెని పిండి చేసినట్లు చేసే పని ఏంటంటే కన్సిస్టెన్సీ ఉండదు. అడ్వర్టైజ్మెంట్ వచ్చిన రోజు అబ్బా అడ్వర్టైజ్మెంట్ వచ్చింది, 5 పోస్టులు ఉన్నాయి, 10 పోస్టులు ఉన్నాయి, అన్నివే ఉన్నాయి, అబ్బా ఒక వారం గడిచిన తర్వాత అప్పుడే అమ్మేసినారంట. ఎవరు చెప్పారు నీకు అమ్మినారని? అసలు రావంట. ఇది ఎప్పుడవుతుందంట? దీస్ ఆర్ ఆల్ డిస్కరేజింగ్ వర్డ్స్. నిజం బ్రదర్, మీకు తెలియదు బ్రదర్, నిజమే కావచ్చు, అన్నీ నువ్వు చెప్పేవన్నీ వాస్తవాలు కావచ్చు, కానీ నీ పని అది కాదు. అమ్మేసినారా, రావా, పోవా, అది నీ పని కాదు. నీ పని అప్లై చేయడము, చదువుకోవడము, పరీక్ష రాయడము, ఇంటర్వ్యూ వస్తే వెళ్ళడము, ఇచ్చే పని ప్రభువుది.
ప్రభు మీద ఆధారపడినప్పుడు ప్రభు ఎప్పుడు కీడు చేయడు. ఏ ఒక్క బైబిల్ చరిత్రలో కూడా నేను దేవుడిని నమ్మాను, దేవుడు నాకు కీడు చేశాడు అనేవాళ్ళు ఉన్నారా? మనం బహుశా అలాగే నేరారోపణ చేస్తాం. కొంతమంది అలాగే నేరారోపణ చేస్తారు. నేను ప్రభుని నమ్ముకున్నానండి, చాలా బాగున్నాను, కానీ నాకు ఏమీ మంచి జరగట్లేదు. అదే మా పక్కన ఉన్నారు, ఆదివారం వస్తారు, తిరిగి ఆదివారం దాకా కనపడరు. ఆ వచ్చేది కూడా చాలా ఐఫైగా వస్తారు, ఎప్పుడో బైబిల్ చదువుతారు, ఎప్పుడో ప్రార్థన చేస్తారు. కానీ వాళ్ళు ఎంత వర్ధిల్లు విస్తరించినారంటే అసలు మీరు ఊహించలేరు బ్రదర్, ఇట్స్ ట్రూ బ్రదర్ అన్నారు. ఇది ట్రూ అనేది ఇప్పుడు కాదు మీరు చెప్పేది, బైబిల్ ఎప్పుడో రాశారు ఇది. వారు నిశ్చయముగా కాలు జారు చోటనే. ఎందుకు ఇలాగ జరిగింది అని నేను దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు అప్పుడు దేవుడు నాకు బయలుపరిచినాడు, కీర్తనలో వ్రాయబడుతూ వచ్చింది. కనుక దుష్టులు వర్ధిల్లేదాన్ని చూసి నువ్వేమీ ఆశ్చర్యపడొద్దు. అలాగే దైవత్వం కలిగిన వాళ్ళు బలహీనపడేదాన్ని చూసి ఏం నిరుత్సాహపడొద్దు. నువ్వు దేవుడు ఉన్నాడని నమ్ముతున్నావు కదా, నువ్వు దేవుడిని ఎరిగేవని నమ్ముతున్నావు కదా, దేవుడు సమస్తమును చేయగలడని నమ్ముతున్నావు కదా, ఇక ముందుకెళ్ళు. నిరుత్సాహం కలిగించే పరిస్థితులు చాలా వస్తాయి. సాతాను కూడా తీసుకొని వస్తాడు. అస్సలు ఇవన్నీ ఎప్పుడైతే ఏదో ఒక ఉద్యోగం అంట, ఎవరినో ఒకరిని చేసుకో, ఇవన్నీ భాష వాడేది. బయటికి వెళ్ళిన తర్వాత ఏదో ఒక కూరగాయలు తీసుకుపోతారా? టొమాటో తీసుకోవాలని అనుకున్నారనుకో, ఏదో ఒక టొమాటో కేజీ అమ్మా అంటారా? ఏమంటారు మరి? మంచివి, ఓకే. కొంతమంది నోడుతనే వాళ్ళు ఉంటారు, కొంతమంది నోరు కదపరు, చేయి పెట్టి వాళ్ళే వేరుకుంటారు. అక్కడ వాళ్ళు అంటారు ఏరుకోవద్దమ్మా, ఇవి ఏరుకోకపోతే మేము తీసుకోమలే, ఎక్కడి నుండి వెళ్ళిపోతాం. ఏరుకుంటే రేట్ ఎక్కువ, పర్లేదులే, రేట్ ఎక్కువైనా పర్వాలేదు, ఏం కావాలా? ఈ రోజుండి రేపు కుళ్ళిపోయే కూరగాయలు నువ్వు ఏరుకొని మంచివి తెచ్చుకుంటావే, ఎవరో ఒకరులే అని ఎలాగ చేసుకుంటావు? ఏదో ఒక ఉద్యోగంలో అని ఎలాగ పోతావు? ఏదో ఒక గ్రూపులని ఎలాగ చేరుతావు? ఏదో ఒక కాలేజీలని ఎలాగ వెళతావు? ఏదో ఒక డ్రెస్సులని తెచ్చుకున్నావా? ఉదయం నుండి సాయంకాలం దాకా బ్యాగ్ పట్టుకొని చేతులు అరిగిపోయేటట్లు తిరిగినావు, కాళ్ళు అరిగిపోయేటట్లు తిరిగినావు. ఒకళ్ళే కాదు, గ్రూపుని తీసుకెళ్ళినావు, వాట్సాప్ గ్రూప్ అంతా. దానికి ఏదో ఒకట్లే అనుకోలేదు కదా, ఏదో ఒక సంవత్సరం 2 ఏళ్ళు ఉండి తర్వాత ఇది పోయేదే కదా, దీనికి అనుకోలేదే. దేనికి ఏదో ఒకట్లే అనుకోవు, దేవుడి దగ్గరికి వచ్చేటప్పటికి ఏదో ఒకట్లే, ఉద్యోగం ఏదో ఒకట్లే. ఇవన్నీ నువ్వు చేసే పనులు కాదు, సాతాను నీ ద్వారా చేయిస్తున్నాడు. సాతానికి మనం పైన ఉండడం ఇష్టం లేదు, దేవుడికి ఘనపరచడం ఇష్టం లేదు, దేవునికి మహిమ రావడం సాతానికి ఇష్టం లేదు. అందుకే ఏదో ఒకటి సర్దేసుకో, ఏదో ఒకటి చాలు. ఎక్కడైతుంది ఇవన్నీ? ఈ పోటీ ప్రపంచంలో ఎక్కడైతే అది సాతానికి చెప్పు, విత్ గాడ్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. మార్కు 10:27. ఎలాగ చెప్పాలంటే సాతానికి, దేవునికి సమస్తము సాధ్యము అని వ్రాయబడి ఉన్నది. వానికి వ్రాయబడి ఉన్నది అని చెప్తేనే భయపడతాడు. నువ్వు ఊరికే నోటి మాటలు నీకంటే నేను బాగా చెప్తానంటే, ఎందుకంటే మన దగ్గర పాయింట్లు ఉన్నాయి, జాయింట్లు ఉన్నాయి, మా దగ్గర ఓన్లీ పాయింట్లే ఉండేది. అన్నీ వ్రాయబడినది. యేసుప్రభు వారు మత్తయి సువార్త 4వ అధ్యాయంలో కూడా అని వ్రాయబడి ఉన్నది, అని వ్రాయబడి ఉన్నది, అని వ్రాయబడి ఉన్నది. ఇట్స్ రిటర్న్, ఇట్స్ రిటర్న్, ఇట్స్ రిటర్న్, ఇట్స్ రిటర్న్. యూ కెనాట్ డినై ఇట్. ఓసారి రాయబడిందంటే యూ కెనాట్ డినై ఇట్. ఇది కాదని చెప్పలేవు, ఇది కుదరదని చెప్పలేవు. కనుక ప్రభువు ఇచ్చేవాడు, మనము నిరంతరం ప్రయాసపడాలి. యుద్ధమునకు సిద్ధపడ్డ కద్దు అయితే విజయము యెహోవాదే. ఇప్పుడు నేను కొన్ని ప్రశ్నలు అడుగుతా, జవాబు చెప్పండి. దావీదు 5 రాళ్ళు, గులకరాళ్ళు ఏట్లోయలో ఏరుకున్నాడు. మొదటి రాయితో గొలియాతును చంపుతానని అనుకున్నాడా లేదా? అర్థమైందా క్వశ్చన్? మీకు ఇట్లాంటి భలే అర్థమవుతాయి, కానీ జవాబు చెప్పడానికి ఆలోచిస్తారు. చెప్తే ఏమంటాడో. మొదటి రాయితోనే గొలియాతును చంపుతానని అనుకున్నాడా లేదా? మిగతా 4 మిగులుతాయని అనుకున్నాడా లేదా? లేకపోతే ఫస్ట్ ట్రై చేస్తాను, అది తగలకపోతే 3 ట్రై చేస్తాను రా. మనలాంటి వాడు చెప్పింటారు, రీ 5 మిస్ అయిపోతే ఏం చేస్తావురా? అలాంటినే దావీదు దగ్గరికి రానిచ్చిండాడు అంటారా? మన దగ్గర ఉండేదంతా వాళ్లే కదా. 5 అటెంప్ట్లు పోతే ఏం చేస్తావురా? ఏముందర బ్యాగ్ సర్దుకొని హైదరాబాద్ వదిలేసి ఊరు వెళతా. ఊర్లో వెళ్ళి ఏం చేస్తావు?
అర్థమవుతుందా నేను చెప్పే మాటలు? సరే, ఇప్పుడు ప్రశ్నకు జవాబు చెప్పండి. మొదటి రాయికే గొల్యాతును చంపుతాడని అనుకున్నాడా, లేదా 5 అవసరమైతే అనుకున్నాడా? మొదటి రాతికే గొల్యాతును చంపుతాడని అనుకున్నాడా? ఎస్ ఆర్ నో? బ్రదర్స్ అడుగుతా, ఎస్ ఆర్ నో? ఎస్. సిస్టర్స్, మరి వై అగైన్ 4? ఒకటితో చంపుతాను అనుకున్నప్పుడు ఒకటే తీసుకోవాలి కదా, ఎందుకు మిగతా 4 తీసుకెళ్ళాడు? ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, బైబిల్ పండితులు రకరకాలు చెప్తారు. తర్వాత 4 రాళ్ళు వేరే గొల్యాతు యొక్క బంధువులు వస్తే వాళ్ళని చంపడానికి వాడబడ్డాయి. ఇది రాయబడింది. తర్వాత 4 వచ్చినారు. సరే, వాడిని రాళ్లతో చంపినాడో ఎలాగ చంపినాడో మనకు తెలియదు. సో ఇక్కడ విషయం ఏంటంటే, ఒక్క రాతితో, మొదటి రాతితోనే చంపుతాడని అనుకున్నాడు. దట్ వాజ్ హిస్ ఫెయిత్. అందుకని ద బ్యాటిల్ బిలాంగెత్ అంటు ద లార్డ్. యుద్ధము యెహోవాది. 1 సమూయేలు 17:5 అలాగన్నాడు. వెళ్ళాడు, నేను యెహోవా పేట వస్తున్నాను అని అన్నాడు. అక్కడున్న గొల్యాతు ఏంటో నేను కుక్కను అనుకున్నావు ఏంటి, ఎలాగొచ్చేస్తున్నావు అడిసెలు పెట్టుకుని, అలాగా గాలికి వచ్చేస్తున్నావు ఏంటి, అసలు నేను ఎంత ఎత్తున్నాను తెలుసా, ఎంతలా ఉన్నాను తెలుసా, నా ఈట ఎలాగుందో తెలుసా, నా కత్తి ఎలాగుందో తెలుసు, ఇవన్నీ నీకు కనిపిస్తున్నాయిరా? నువ్వే కనిపిస్తున్నావు, నాకు కనిపించట్లేదు. నీతో పాటు నాకు విజయం అనుగ్రహించే ప్రభు కూడా కనిపిస్తున్నాడు. బహుశా దావీదు ఇలాగ వెళ్ళాడేమో. సరే, ఇప్పుడు నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, తనకు అవసరమైంది ఒకటి, బట్ ఇంకా అంతకంటే 4 రాళ్ళు తాను తీసుకెళ్ళాడు. ఇది నేను ఏమని తలస్తానంటే, దిస్ మై పర్సనల్ ఒపీనియన్, ద ప్రిపరేషన్ వాజ్ మోర్ దెన్ వాట్ ఈస్ నీడెడ్. ఒక్క ప్రశ్న జవాబు రాస్తే పాస్ అయిపోతావు, కానీ నీ దగ్గర ఇంకెన్ని ప్రశ్నలకు జవాబు ఉండాలా? 4 జవాబు ఉండాలి. మనకి ఎలాగుంటుంది? 4 ప్రశ్నలు రాయాల్సి ఉంటే ఒక్క ప్రశ్నకు కూడా జవాబు. బయటకు వచ్చి ఏమ్మాయి ఎలాగ రాసినా అంటే, ఏం రాయలేదన్నా, ఏమైంది, చదువుకుపోయి ఒక్కటి కూడా రాయలేదండి. నువ్వు చదువుకుపోయినవి రావు, అక్కడ వచ్చిన దానికి రాయాలా. మనం చదువుకుపోయినవి అక్కడ రాస్తే ఏమైపోద్ది? ఫెయిల్ అయిపోతాం. కనుక మన ప్రిపరేషన్ ఎలాగుండాలంటే, మన సిద్ధపాటు ఎలాగుండాలంటే, అడిగేదానికంటే ఇంకా ఎక్కువైన సిద్ధపాటు. అలాగే యవనస్తులు ఉండాలి. అలాగే సిద్ధపడాలంటే ఏం చేయాలా? టైం ఎక్కువ వినియోగించుకోవాలా. దాని కొరకు ఎక్కువ ప్రిపరేషన్ అవసరము, దాని గురించి ఎక్కువ జాగ్రత్త శ్రద్ధ అవసరం. మనకు అలాగుండదే. ఇప్పుడు 5 రాళ్ళు అవసరమైతే 1 రాయన్నా మనం తీసుకెళ్తామా? మనలాంటి వాళ్ళు ఏం చేస్తారు, వాడు తెస్తాడులేరా, అమ్మాయి తెస్తుంది లేరా, వాడికి కావాలంటే ఫోన్ చేసి చెప్తారు వాట్సాప్లో, రే నా రాయి కూడా నువ్వే తీసుకురా. దేవుడు ఎలాగో వాడుకుంటాడు ఇలాంటి వాడిని. నో వే. దిస్ ద బ్లండర్ మెనీ బిలీవర్స్ ఆర్ మేకింగ్. చాలామంది విశ్వాసులు చేసే పొరపాటు ఇది. ఇంకా వాళ్ళ దైవజనులు నాకేం ప్రార్థన చేయమని చెప్తారంటే, అంకుల్, అన్నా, బ్రదర్, రాత్రి కల వచ్చింది, దేవుడు క్వశ్చన్ పేపర్ చూపించినాడు, అవే చదువుకున్నాను, ఏమైనా కానీ వెళుతున్నాను పరీక్షను. కానీ నేనేం చెప్తానంటే, పరీక్షకి వెళ్ళొచ్చిన తర్వాత ఫోన్ చేయండి, మొదటి చేస్తే ఏం లాభము అని. సరే, కొంతమంది చాలా యథార్థపరులు ఉంటారు మీలాంటి వాళ్ళు. పరీక్షకి వెళ్ళొచ్చి మళ్ళీ ఫోన్ చేస్తారు, ఏంటమ్మా ఏమైందంటే, అంకుల్, అన్న ఏం చెప్పాలో తెలియట్లేదన్నా అంటేనే నాకు అర్థమైపోతుంది కదా. అన్నములో అన్నమంతా చూడాల్సిన పని లేదు, ఒక మెత్తకి చూస్తే సరిపోద్ది. ఏం చెప్పాలో తెలియట్లేదంటే, ఏంటి బ్రదర్, కళలో వచ్చిన క్వశ్చన్ పేపర్ కాదా అక్కడ వచ్చింది, కనుక నీకు కలబడుతుందని, క్వశ్చన్ పేపర్ ఇదే వస్తుందని. కొంతమంది బిలీవర్స్ ఇలాగ అనుకుంటారు, ప్రభా నువ్వు దేవుడు కదా, క్వశ్చన్ పేపర్ సారించేటప్పుడు కూడా నీకు తెలుసు కదా, నేను చదివేటప్పుడు కూడా నీకు తెలుసు కదా, కనుక ఇంత టైం ఎందుకు వేస్ట్ చేయాలా, నేను సువార్త చేస్తాను కదా, వాక్యం చదువుతాను కదా, క్వశ్చన్ పేపర్ మక్కిగా వాట్సాప్లో పంపించచ్చు కదా. అబ్బా, నీ అంత తెలివి దేవుడికి లేదేమో కదా, పాపం వేస్ట్ చేస్తుంది ఈ అమ్మాయి అని. నథింగ్ ఈజ్ వేస్టెడ్ ఇన్ ద సైట్ ఆఫ్ ద లార్డ్. యూనిట్లో ఉంటే 4 యూనిట్లు ఉంటే 4 యూనిట్లు పూర్తిగా చదివితే ఇది వేస్ట్ ఏమో, ఇంపార్టెంట్ క్వశ్చన్లు చదివితే మాత్రం ఉపయోగమేమో అని అనుకోవద్దు. మోషే ఐగుప్తు విద్యలు అన్నిట్లో నాట్ 1
మందంటే ఒకటే ఉంటుంది, జాక్ ఆఫ్ ఆల్ మాస్టర్ ఆఫ్ నన్ మాదిరి చాలామంది ఉంటాం. అన్నిట్లో ప్రవేశం ఉంటుంది, దేంట్లో మనకి ఆ అక్షరాలు తెలియదు. మోషే అలా కాదు, ఎక్స్పర్ట్ ఇన్ ఆల్ ద నాలెడ్జ్ ఆఫ్ ఈజిప్ట్. అన్నిట్లో మోషే జ్ఞానం ఉంది. కానీ విచిత్రమైన సంగతి ఏంటంటే అవన్నీ అప్పుడు ఉపయోగపడలేదు. 40 ఏళ్ళు వేస్ట్ అనేటట్టుంది. ఎప్పుడైతే ప్రత్యక్షం గుడారం కట్టడానికి దేవుడు సిద్ధపరిచినాడు, దేవుడు ఐగుప్త జ్ఞానం అంతా వాడుకుంటూ వచ్చినాడు, నడిపించడానికి వాడుకున్నాడు, యుద్ధానికి వాడుకున్నాడు. ప్రతి పరిస్థితికి 6 లక్షల కాల్బలాన్ని నడిపించాలంటే మరి సామాన్యమైన సంగతి అంటారా? కనుక దేవుడు మనం చదివింది వాడుకోవడని ఎప్పుడు అనుకోవద్దు. నథింగ్ ఇన్ ద సైట్ ఆఫ్ ద లార్డ్ వుడ్ బి వేస్టెడ్. 5 రొట్టెలు 2 చేపలు వడ్డించిన తర్వాత తింటే 5,000 మంది పురుషులు 12 గంపలకు మిగిలింది ఎత్తినారు. మరి అది వేస్ట్ అయిందంటారా? నీ సమయం ఎప్పుడు వేస్ట్ కాదు, నీ తలాంతులు ఎప్పుడు వేస్ట్ కావు, నీ ప్రిపరేషన్ ఎప్పుడు వేస్ట్ కాదు. మనకున్న అభిప్రాయం ఏంటంటే ఇంత చదివాను రా, ఒక్కటి కూడా రాలేదు, అంత వేస్ట్. నో, అతడు చేయనదంతయు సఫలం. నువ్వు సిద్ధపాటుండు. నీవు వడిసెల్లో 5 రాళ్ళు ఉన్నా, ఒకే రాయి, మిగతా 4 రాళ్ళు ఏంటి మరి? ఎక్స్ట్రా ప్రిపరేషన్. దేవుడు ఒకే దాంతో విజయం ఇస్తాడు, ఎక్స్ట్రా. అలాగూ దావీదు లాంటి విశ్వాస వీరుడే అలాగ సిద్ధపడిపోతే మనలాంటి విశ్వాసం లేని వాళ్ళ సంగతి ఏంటి? వడిసెలంతా రాళ్ళలో పెట్టుకుని పోవాలి. అర్థమైందా? అతడు చేయనదంతే సఫలమాగను. ఇప్పుడు 2 విషయాలు చూసాం. మొదటిది ఏంటి? అతడు నీటి కాలువలో ఎవరన్నా నాటబడి, ప్లాంటేషన్. రెండవది ఏంటి? పర్సిస్టెన్స్, ఆకు వాడక, ఎప్పుడు ఒకే రకంగా. మూడవది చూస్తామా? టైం అయిపోవచ్చింది, తొందర చూసి ముగిస్తాం. మొదటి కీర్తన 3వ వచనం. మొదటి కీర్తన 3వ వచనం. తన కాలమందు ఈజ్ పీరియడ్. దేవుడు ప్రతిదానికి ఒక కాలం సిద్ధపరచడు. ఇక్కడ ఏం రాశారు? తన కాలం ఈజ్ టైం. బహుశా ఇది ఈ వ్యక్తి యొక్క సమయమే కావచ్చు. దేవుడికి కూడా ఒక టైం ఉంటుంది. నేను ఇందాక చెప్పాను కదా, ఈ 3 వచనాలు యేసుప్రభుని గురించి మనకి జ్ఞాపకం చేస్తాయి. అతడు చేయనిదంతా సఫలమగునంటే ఒకడు. ఎవరు? యేసుప్రభు. ఇక మిగతా వాళ్ళు చేసేవన్నీ సఫలం కావు. మోషే లాంటి వాడే కొన్ని తప్పైనాడు, ఇస్సాకు లాంటి వాడే కొన్నిట్లు అబ్రహాం లాంటి వాడే కొన్నిట్లు తప్పైనాడు. కనుక ఈ 3 వచనాల్లో అతడు అంటే హూ ఈజ్ దట్ అతడు? ఇట్ ఈస్ క్రైస్ట్ హిమ్సెల్ఫ్. ఇది క్రీస్తే. ఇప్పుడు ఆయన దగ్గరికి వచ్చిన మనల్ని కూడా దేవుడు అలా వాడుకోవాలని కోరుతున్నాడు. కనుక తన కాలం అంది ఈజ్ పీరియడ్. ప్రతిదానికి ఒక పీరియడ్ ఉంటుంది. మనం ఏమనుకుంటాం? అలాగ అనుకోమే. మన పీరియడ్లో దేవుడు చేయాలనుకుంటాం. దేవుడు ఏమంటాడో నా టైంలో చేస్తానని దేవుడు అంటే. గాడ్ విల్ నెవర్ బీ లేట్. దేవుడు ఎప్పుడు ఆలస్యం చేయడు. గాడ్ ఈజ్ వెల్ ఆన్ టైమ్. The only perfect punctual person in the whole world is none other than Jesus Christ. లోకములో ఖచ్చితంగా సమయాన్ని పాటించే వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే యేసుక్రీస్తు ప్రభు. లోకంలో చాలామంది సమయం పాటించే ఉద్యోగస్తులు ఉండొచ్చు, బ్యాంకు వాళ్ళు కానీ, పోలీసులు కానీ, తర్వాత ట్రైన్ వాళ్ళు కానీ, వాళ్ళు కానీ, వీళ్ళు కానీ ఎప్పుడైనా అటో ఇటో వెనక ముందు జరగడానికి అవకాశం ఉంది. అయితే యేసు ప్రభు ద క్లాక్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ విల్ నెవర్ బి డిలేడ్, will never be in advance. It's well on time. తన సమయం ఎప్పుడు ఖచ్చితంగా ఉంటుంది. అందుకే యోహాను సువార్తలో అన్నాడు, నా సమయం ఇంకా రాలేదు. మై టైమ్ హ్యాస్ నాట్ కమ్. మనమేమంటాం? ప్రభు ఆలస్యమైంది అని మనం అంటాం. ప్రభు ఏమంటాడు? మై టైమ్ హ్యాస్ నాట్ కమ్. సో దెర్ ఇస్ ఎ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఒపీనియన్ బిట్వీన్ గాడ్ అండ్ ఎ బిలీవర్. దేవుడికి విశ్వాసకి ఈ అభిప్రాయ భేదం కలిగేస్తుంది. దేన్ని నేను వదిలేస్తా, తర్వాత ఫలానా ఇది వదిలేస్తే, ఈ పరిచర్య వదిలేస్తే, ఈ సేవ వదిలేస్తే, ఊరు వదిలేస్తే, ప్లేస్ అన్నీ వదిలేస్తా, ఈ లోకమే వదిలేస్తా. మరి ఎక్కడికి వెళ్తావు? ఎక్కడికో దగ్గరికి వెళ్తా. ఇది ఉన్నది వదిలేసి ఇంకెక్కడికి వెళ్తున్నావు? గమ్యం లేదు, గురి లేదు. కనుక జ్ఞాపకం ఉంచుకోనండి, నెవర్ క్విట్ ఎనీ రెస్పాన్సిబిలిటీ ద లార్డ్ హ్యాస్ షవర్డ్ ఆన్ యూ.
దేవుడు నీ మీద ఉంచిన ఏ బాధ్యతను కూడా ఏనాడు నువ్వు క్విట్ చేయడానికి ప్రయత్నం చేయొద్దు. అంటే ఇంక నేను దీన్ని ఇడిచిపెడతా, ఈ ఉద్యోగం మానేస్తా, ఈ చదువు మానేస్తా, ఈ కాలేజ్ మానేస్తా, ఈ మందిరం మానేస్తా, ఇది మానేస్తా అనే మాట నీ నోట్లో వద్దు. అసలుకి ఈ దినాల్లో ఫ్యాషన్ అయిపోయింది. ఈ కంపెనీ మానేశాను, ఈ కాలేజ్ మానేశాను, ఈ చదువు మానేశాను, ఈ ఉద్యోగం మానేశాను. మానకుండేది ఏదో చెప్పు. అన్నీ మానేసినవి చెప్తున్నావు, మానకుండా ఉండేది ఏంటి చెప్పు. నేను చెప్పనా? అది పొరపాటు కూడా మానలేదు. ఇలాగ మానను కొన్ని ఉన్నాయి. ఇది కూడా ఆత్మీయమైంది కూడా అలాగే ఉండొచ్చు కదా. దేవుని పరిసరం మానొద్దు, దేవుని కార్యక్రమాలు మానొద్దు, దేవుని కొరకు జీవించడంలో మానొద్దు, దేవుడిచ్చిన చదువులో మానొద్దు, ఉద్యోగ బాధ్యతల్లో మానొద్దు. దేవుడిని తీసుకుని వస్తాడు. సమయం వస్తుంది. మనకేమనిపిస్తుంది అంటే మనం ఒకే రోజు ఐఏఎస్ ఆఫీసర్ కావాలా. ఎట్లా కావాలా? నిద్రపోతే కలలు గంట అవుతారా? అలా కావాలా? దానికి శ్రమ, కఠోర పరిశ్రమ. శ్రమ లేదు, పరిశ్రమ లేదు. ఎలాగొస్తుంది మరి ఇది? అది దేవుడికి సాధ్యం కదన్నా, ఇవ్వచ్చు కదన్నా. దేవుడికి సాధ్యమే, ఇవ్వచ్చు. దేవుడికి నీకు ఇచ్చే విషయంలో సాధ్యం అసాధ్యం తన పీరియడ్, ఆయన టైం కొరకు ఎదురు చూస్తాడు. కనుక యోసేపు నేను గోతిలో ఉన్నా సింహాసనం మీదకి వెళ్తానని ఎవరు చెప్పారు, నాకు కల వచ్చింది, ఇది ఎంత నిజమా అని అనుకుంటే ఆడే ఉండింటాడు. అలాగే బైబిల్లో పండితులంతా దావీదు లాంటి వాడు అనుకుని నేనేమి బెత్లెహేం పొలంలో ఉన్నా, నేనేమో అనుకున్నాను ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి నన్ను ఎక్కించము, లీడ్ టు ద రాక్ దట్ ఈస్ హైయర్ దెన్ ఐ అనుకున్నా. అక్కడ దాకా వెళ్ళలేకపోతున్నా, ఇక్కడే ఉన్నా అనుకుంటే అక్కడే ఉండింటాడు. కానీ వారు దేవుని యొక్క సమయం కొరకు ఎదురు చూచినారు. బైబిల్లో ఏ క్యారెక్టర్ అయినా మనం చూడండి, దైవికమైన వ్యక్తులను దే వెయిటెడ్ ఫర్ ద లార్డ్స్ టైం. అందుకే పేతురు రాసిన మొదటి పత్రికలో ఉంది కదా, తగిన కాలమందు ఆయన మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన రెక్కల కింద దీన మనస్కులై ఉండండి. తగిన కాలం, డ్యూ టైం, మన టైంలో కాదు. దేవుడు సిద్ధపరుస్తాడు. దేవుడు అన్యాయస్తుడు కాదు. మనకేంటంటే బ్రదర్ నేనేమో ఎంత రోజులైనా ఉండాలని అనుకుంటాను, కానీ పక్కన ఉన్నారు కదా ఇరుగు పొరుగు రాబందల్లాగా పొడిచేవాళ్ళు మందిరంలో కూడా ఉంటారు. వాళ్ళు ఏం ఉద్యోగం రాలేదని తెలుసు, ప్రార్థన చేయొచ్చు కదా, కానీ పొడవాలి కదా. ఏమయ్యా ఏం రాలేదా నీకు? మా వాడు చూడు, మా అమ్మాయి చూడు. మీ అమ్మాయిని మీ వారిని అప్పుడే చూసినారు వాళ్ళు, ఇప్పుడు కొత్తగా చూసేది ఏం లేదు. ఈ పొడిసే మాటలు పెట్టుకోవద్దండి. వాళ్ళకి లేదు అని తెలుసుకున్న తర్వాత వాళ్ళ కొరకు ప్రార్థన చేయండి. ఇంకా అధైర్యంగా ఉంటే పోయి భుజం మీద చేయెత్తి, బ్రదర్ మీ కొరకు ప్రార్థిస్తున్నాము, దేవుడు సాయం చేస్తాడు, ధైర్యంగా ఉండండి అని చెప్పండి. రాబందల వల్ల పొడిసొద్దు, పీక్కొని తినొద్దు వచ్చే విశ్వాసాల్ని. ఓ దినాన దేవుడు వారికి కూడా సిద్ధపరిచినాడు, మీ నోట మాట కూడా ఉండదు. అర్థమవుతుందా? దేవుడు ఎప్పుడూ న్యాయం చేయడు. బైబిల్లో రాయబడిన దీనులను ఆయన రక్షణతో అలంకరిస్తాడు, దీనులు ద్వేషము స్వతంత్రించుకునేటట్లు ఆయన చేస్తాడు. దీన మనస్కులు కొన్నిసార్లు ఆలస్యం కావచ్చు, కొన్నిసార్లు కుదరకపోవచ్చు, కొన్నిసార్లు జరగకపోవచ్చు. దేవుని కాలం అనేది ఒకటి వస్తుంది. కాకపోతే నీకు హృదయంలో అసూయ అనేది ఉంటుంది కదా, కుళ్ళు అనేది ఉంటుంది కదా, కుతంత్రం అనేది ఉంటుంది కదా, వీళ్ళు ఎట్టకైనా పొడవాలనేది ఉంటుంది కదా. కనుక పొడవటానికి ఏదో కారణం దొరికిందని కారణం తీసుకొని ప్రయత్నం చేయొచ్చు. దట్ ఇస్ నాట్ ఎ స్పిరిచువల్ ఎక్సర్సైజ్ ఎనీవే. అది ఆత్మీయమైన అభ్యాసం కాదు. ధైర్యపరచు, ప్రోత్సహించు, ఆదరించు, పురికొల్పు, వారు ప్రభు కొరకు సాగిపోయేటట్లు చేయాలని మనవి చేస్తున్నాం. అతడు చేయనిదంతయు సఫలమగు. 4వ చూస్తామా? 1 కీర్తన 3వ వచనం, 2వ వరుస. ఫలమిచ్చు చెట్టు వల్లే. బైబిల్లో వల్లే సిమిలి చాలా ఉన్నాయి. మంచు వల్లే, పక్షిరాజు వల్లే, కోడి వల్లే, తండ్రి వల్లే, తల్లి వల్లే, స్నేహితుని వల్లేలు ఎన్నున్నాయి ఒకసారి లెక్క పెట్టండి. మనకు అర్థం కావటానికి పరిశుద్ధాత్మ దేవుడు ఇలాగ చెప్తున్నాడు. ఇది వల్లే ఎలాగంట? వల్లే తన కాలమందు ఫలమిచ్చు చెట్టు. ఫలము లేని చెట్లు కూడా కొన్ని ఉంటాయి.
అవి నరికి అగ్నిలో పడేస్తారు. కానీ ఫలమిచ్చి చెట్టును నరకడం అనేది జరగలేదు. దేవుడు దాని కొరికే సిద్ధపరిచినాడు. కనుక ఇక్కడ మనకి ఏ జ్ఞాపం చేస్తుందంటే ప్రొడక్టివిటీ, ఫలం కనిపిస్తుంది. దేవుడు యోహాను సువార్త 15వ అధ్యాయంలో యేసుప్రభు వారు అన్నారు, ఫలించని ప్రతి చెట్టును నా యందు నిలిచిన ఎడలా వాడు బహుగా ఫలించు. అలాగే లూకా సువార్తలో చెప్పండి, ఈ సంవత్సరం కూడా ఉండనేమో అది ఫలించినా సరే, ఫలించకపోతే మనం అందరూ ఫలించాలని దేవుని ఉద్దేశం. అందుకే ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనంలో పాపం లేని దినాల్లోనే రాశారు, దేవుడు వారిని ఆశీర్వదించిన ఎట్లనగా మీరు ఫలించి. మొదటి మాట అది, మనం ఫలించాలని దేవుని ఉద్దేశం. అంటే మనం ఎదగాలని దేవుని ఉద్దేశం. ఆత్మలో ఎదగాల, భౌతికమైన విషయాల్లో ఎదగాల. మనం ఆత్మలో ఎంత ఎదుగుతున్నాం, భౌతికమైన విషయాల్లో కూడా అంతే ప్రపోర్షనేట్గా ఎదగాలని దేవుని యొక్క కోరిక. కనుక నిరుత్సాహపడొద్దు, కృంగిపోవద్దు, చేత కదలే అని అనుకోవద్దు, పర్వాలేదులే అని అనుకోవద్దు. దేవుడు చిన్న బెత్లెహేములో నుండి లోకరక్షకుని భూమి మీదకి తీసుకుని వచ్చినాడు. బెత్లెహేము అనేది యేసుప్రభు వచ్చేదాకా చాలామందికి తెలియని స్థలం. ఇప్పుడు క్రిస్మస్ అంటేనే నాకు తెలిసి, ఇంకో మాటలో చెప్పాలంటే క్రైస్తవ భక్త కోటికి అందరికంటే ఎక్కువ గుర్తుండే ఊరు ఏదైనా ఉందా అని అంటే ఏంటది? బెత్లెహేము. ఒక చిన్న ఊరు ఎంత ఖ్యాతి వచ్చింది, రక్షకుని బట్టి వచ్చింది. దేవుడు ఒక చిన్న వ్యక్తిని, చిన్న ఉద్యోగాన్ని, చిన్న పనిని, చిన్న తలాంతును, చిన్న వ్యాపారాన్ని, చిన్న పరిచర్యను, చిన్న కుటుంబాన్ని, చిన్న విశ్వాసాన్ని, చిన్న నిరీక్షణను దేవుడు ఇంత ప్రజ్వలింపచేయాలని కోరుతాడు. ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వల్లే. అంటే ప్రభు వచ్చినప్పుడు మన ఫలాలు చూడాలని కోరుతున్నాడు. దాని కొరకు భూమి మీద మనల్ని ఉంచినాడు. లేకపోతే భూమి మీద మనల్ని ఉంచాల్సిన అవసరం ఏముంది? ఫలాలు ఫలించని ఎన్నో చెట్లు తీసివేయబడి ఉండొచ్చు, మనల్ని కూడా దేవుడు అలాగ తీసివేయచ్చు. కానీ దేవుడు ఉంచట్లో ఉద్దేశము ఆయన కొరకు మనం ఫలము తీసుకురావాలి. కనుక మీరు ఎప్పుడు చదువుకున్నా, ఎప్పుడు ఉద్యోగానికి వెళ్ళినా, ఎప్పుడు దేనికి వెళ్ళినా మా తల్లిదండ్రులకు పేరు రావాలని నేను చదువుతున్నాను, నేను లోకంలో మంచి పొజిషన్లో ఉండాలని చదువుతున్నాను, ఇవన్నీ లోకాభిరామాణే, వరల్డ్లీ పర్స్పెక్టివ్. కనుక నీ పర్స్పెక్టివ్ ఎలాగుండాలా? ఎందుకు నువ్వు కలెక్టర్ కావాలనుకుంటున్నావు? ఎందుకు నువ్వు పలానా యాక్టర్ కావాలనుకుంటున్నావు? ఎందుకు నువ్వు పలానా డాక్టర్ కావాలనుకుంటున్నావు? ఎందుకు నువ్వు పలానా సేవకుడు పరిచారకుడు కావాలనుకుంటున్నావు? మొదటిది ప్రభు కొరకు ఫలించాలా, టు బ్రింగ్ ఫోర్త్ గ్లోరీ టు గాడ్. మీరు ఏం చేసినా, భోజనం చేసినా, పానం చేసినా సమస్తము దేవుని మహిమ కొరకు చేయడి. కనుక నేను దేవుని మహిమ కొరకు చేస్తా. 1 సమూయేలు 2:30 నన్ను గణపరచువారిని నేను ఘనపరిచేదను. 28వ అధ్యాయం 2వ నా మాట విన్నవాడు తలగా ఉంటాడు, పైవాడిగా ఉంటాడు. దేవుడు వాక్యం చెప్పాడు కనుక నేను తలగా ఉండాలా, పైవాడిగా ఉండాలా. ఎప్పుడు చూసినా నేను టాపర్గా ఉండాలా, కింది నుండి పైకి కాదు టాపరు. పైన వర్షంలో నుండి వచ్చినప్పుడు టాపర్గా ఉండాలా. యేసుప్రభుని నమ్ముకున్నావు, ఫెయిల్ అయిపోయినావు చాలా సబ్జెక్టుల్లో. ఇది ఫెయిల్ అయిన వారిని నేను బాధపరచడానికి చెప్పే మాటలు కాదు. అన్నీ ఉండి ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు. ఎందుకు ఫెయిల్ అయ్యారు? సోమరితనం, చదువు ఇష్టం ఉండదు వాళ్ళకి, ఎప్పుడు ఫుల్గా తినాలా, ఎప్పుడు దండికి నిద్రపోవాలా. చూడండి, ఒక యవనస్తుడు ఈ 2 కోరికలు పెట్టుకుంటే జీవితంలో ఎప్పుడు పైకి రాలేడు. అమ్మాయిలు కూడా, యవనస్తుడు అంటే అబ్బాయిల గురించి చెప్తున్నాడు, మమ్మల్ని కాదు అనుకోవద్దండి. అసలు బేసిక్ పాయింట్ మీతోనే స్టార్ట్ అవుతుంది. ఫుల్గా తినాలా, దండికి నిద్రపోవాలా. అసలు ఇది ఈ ఏజ్లోనే తినాలా, ఈ ఏజ్లోనే నిద్రపోవాలని ఈ 2 గోల్స్ మీరు పెట్టుకుంటే ఎప్పుడు పైకి రాలేరు. ఈ 2కి కత్తి పెట్టుకోవాలా. నోటికి కత్తి, కళ్ళకి కత్తి. ఎవరి దగ్గర ఉంటుందో వాళ్ళు దేవుడి కొరకు బలమైన సాధనాలుగా వాడబడతారు. నోటికి కత్తి అంటే ఏం చేయాలా? తక్కువ లిమిటెడ్గా తినాలా. ఎందుకు లిమిటెడ్గా తినాలా? ఎక్కువ తినొచ్చు కదా, తింటే నిద్ర వస్తుంది. తింటే శరీరము అబ్నార్మల్గా అయిపోతుంది. శరీరం అబ్నార్మల్ అయితే ఏంటి? కూర్చోబుద్ధి కాదు, లేబుద్ధి కాదు, చదువు బుద్ధి కాదు, నడువు బుద్ధి కాదు, ఏం కాదు. ప్రధానికి శరీరం అవసరము. అందుకనే ఫిజికల్ ఫిట్నెస్ అంటారు, హెల్త్ కేర్ అని మధ్యలో కాన్సెప్ట్ వచ్చింది. శరీరం బాగుంటేనే అన్నీ చేసుకోవటానికి ఉంటుంది. శరీరము అసిమెట్రికల్గా ఉంటుంది అనుకో, అసౌష్ఠవముగా అంటే నాకంటే మీకు బాగా తెలుసు, అలాగుంటే ఏం పని చేయటానికి కుదరదు. కనుక మీరు బాగా గుర్తుపెట్టుకోండి, మీ శరీరం మీ అదుపులో ఉంచే
50% సక్సెస్ వచ్చినట్లు. మీ శరీరం మీ అదుపును దాటిపోతే 50% ఓడిపోయినట్లు. మంచి భోజనం చేసినారు, ఒక ముద్ద తగ్గించగలవా? బేసిక్ పాయింట్. అదేంటి బ్రదర్, బాగుంటే ఒక ముద్ద ఎక్కువ తినమని చెప్తారు ఇంట్లో. ఇంట్లో చెప్తున్నారులే. నీకు ఏమైనా కత్తి ఉందా నోటికి? నీకేమైనా నిద్రకి కళ్ళకు కత్తి ఉందా? ఈ 2 కత్తులు ఎవరి దగ్గర అయితే షార్ప్గా ఉంటాయో వాళ్ళ దేవుని కొరకు ప్రజ్వలించే తారాజువుల వలె మారుతారు. ఈ 2 కత్తులు లేకుండా వరలో పెట్టేసి ఎక్కడో పెట్టేసినారు అనుకో, వాడు దేవుడు ఏది పెడితే అదన్నా దేవుని చిత్తం. ప్రార్థన చేయాలంటే దేవుని చిత్తం అంట. అలాగే ఉంటారు విశ్వాసులు. చిన్నగా ఉండాలని ఎవరు కోరుకోరు. ఏ తల్లిదండ్రులైనా వాళ్ళ పిల్లలు వాళ్ళకంటే తక్కువ చదవాలని కోరుకుంటారా? వాళ్ళ తల్లి వ్యవసాయం చేస్తారు, మావాడు కూడా ఇలాగే వ్యవసాయం చేయాలా, వాడు చదవద్దు, వాడికి ఉద్యోగం వద్దు అని తల్లిదండ్రులు ఎవరైనా ఉంటారా? వాళ్ళు కష్టపడి అప్పులు చేసి చెమటోడ్చి వారికి ఉన్నదంతా కరగబెట్టి, లేకపోతే అదేంటి కుదవబెట్టి డబ్బులు తీసుకొని వచ్చి కూతుర్ని కొడుకుని ఎలాగైనా చదివించాలని అనుకుంటారే. మరి ఆ పరలోకపు తండ్రి, నా పిల్లలు ఇలాగైపోయారే, ఫెయిల్ అయిపోయారే, క్వాలిఫై కాలేదే, నీట్లో ఇలా తక్కువ ర్యాంక్ వచ్చిందే, లేకపోతే పలానా ఉద్యోగం రావట్లేదు, ఇన్ని అంత చిన్న దానికి ఏదో ఒక ఉద్యోగం చాలే అనుకొని వెళ్ళిపోతున్నారేంటి? దానికి కోచింగ్ దీనికి కోచింగ్ అంటున్నారేంటి? కొడితే ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాలి కదా. ఉన్నారా లేరా? అంటే ఏంటండి? చూడండి, ఈ విషయం చెప్పి నేను ముగిస్తా. సామెతల్లో 6:6లో ఒక జంతువు ఉంది, దాని పేరు ఏమన్నారంటే చీమ అన్నారు. సామెతలు 28 మొదటి అధ్యాయంలో ఒక జంతువు ఉంది, దాన్ని ఏమంటారంటే సింహము అన్నారు. నీతిమంతులు సింహం వల్లే ధైర్యముగా ఉందరు. 6:6లో ఏముంది? సోమరి చీమల యుద్ధకు వెళ్ళు. సోమరి ఎక్కడున్నాడు? చీమల దగ్గర ఉన్నాడు. నీతిమంతుడు ఎక్కడున్నాడు? సింహాల దగ్గర ఉన్నాడు. సామెతలు 6వ అధ్యాయంలో ఉంటే సోమరి వల్లే చీమల దగ్గర ఉంటాం. సామెతలు 28వ అధ్యాయంలో ఉంటే సింహం దగ్గర ఉండే నీతిమంతుల వల్లే ఉంటాం. ఇప్పుడు ముగించక మనకు స్ట్రైట్ క్వశ్చన్, 6వ అధ్యాయంలో చీమల దగ్గర ఉండాలని నీకుందా? 28వ అధ్యాయంలో సింహం దగ్గర ఉండాలని నీకుందా? ఉంది కానీ సింహం వల్లే. బట్ యాక్షన్లు అన్నీ చీమ దగ్గర ఉన్న సోమరిపోతుతోనే ఉన్నాయి. సింహం వల్లే ఉండాలని ఉంది. మరి సింహం వల్లే ఉండాలంటే సింహం వైఖరి ఎలాగుంటుంది? వర్షం వస్తుంది, కాలేజ్ మానేస్తా అంటదా సింహము? తర్వాత ఇంకేంటి? గాలి ఎక్కువ వచ్చింది, నేను ఒక్కదాన్ని వెళ్ళలేను, మానేస్తా అంటుందా సింహం? ఎవ్వరు నాకు తోడలేరు, నేను ఒక్కడే వెళ్ళలేను, అసలు ఉండలేకపోతున్నా ఇక్కడ మమ్మీ అంటుందా సింహం? నేను మీ అందరికి ఒక సవాలు విసురుతా. ఏ రోజైనా సింహము బాధలను బట్టి కష్టాలను బట్టి కన్నీరు కార్చుంటే నాకు ఒక వాట్సాప్ ఫోటో చూయించండి. నాకు లేదు, పంపించండి అని చెప్పడానికి, అందుకనే చూయించండి. కార్చిందా? సింహము కన్నీరు గార్చినట్లు బాధను బట్టి భోజనం లేదు, దానికి ఏట దొరకలేదు, అడవిలో దాన్ని వేరే జంతువులు బెదిరించినాయి, దానికి ఇల్లు లేదు, అది సరిగా అక్కర్లు తీర్చబడలేదు అని అది ఏడుస్తూ ఉంది. బ్రదర్, ఇదిగా నా దగ్గర ఒక ఫోటో ఉంది అనేవాళ్ళు చేయెత్తాడు. ఉందా? ఎన్నిసార్లు ఏడ్చినావు? నాకు మొబైల్ లేదు, బర్త్డేకి బట్టలు, కేక్ లేవు, ఇదంతా ట్రాష్. All these people are only world centered. God can never use them. They are not simhalo. They are ants. They are sluggard people. They are slothful people. They are confined to only this earth. సింహం నాకు కేక తెచ్చియండి, లేకపోతే నన్ను ఎందుకు కన్నారు? నాకు బండి తెచ్చియండి, ఇసుక రాకపోతే నన్ను ఎందుకు భూమి మీదకి తెచ్చినారు? మా క్లాస్మేట్లు స్మార్ట్ ఫోన్లు, ఐఫోన్లు, వాళ్ళ డ్రెస్సులు, బీటెక్లో చూడండి. ఇట్స్ ఆల్ యూజ్లెస్ స్టఫ్. ఇట్స్ ఎ ట్రాష్, ఫిట్ ఫర్ నథింగ్ బట్ ద వరల్డ్.
ఇంత గట్టిగా ఎందుకు చెప్తున్నానంటే 30 సంవత్సరాల క్రైస్తవ పరిచయ అనుభవంలో నేను చూసిన అబ్జర్వేషన్ ఇది. మై డిస్కవరీ అండ్ మై అబ్జర్వేషన్స్. సింహం నిలబడి ఉంటుంది. ఆకలైనా ఆకలి కాకపోయినా, బట్టలున్నా లేకపోయినా, కేక్ ఉన్నా లేకపోయినా, దాని దగ్గర ఏమున్నా అదే వేరే వారికి పంచుతుంది. దట్స్ కాల్డ్ లయన్. ఇక్కడ అట్లాంటి క్రైస్తవ లైన్లు లేవా? దేవుడు నీ కొరకే సిద్ధపరిచిన ప్రణాళిక అంత గొప్పది. అలాగే తీసుకురావాలని కోరాడు. కానీ మనలో చాలామంది మీ సామెతలు 6:6 ఆగిపోయాం. సో మరి చీమల దగ్గరికి వెళ్ళు. వచ్చాను ప్రభువా, ఏం చేయమంటావు? అక్కడే ఉండు. ప్రభు మనల్ని 28వ అధ్యాయం తీసుకొని వచ్చి, నీతిమంతుడు సింహం వల్లే ధైర్యంగా. ఫెరోషియస్ యాటిట్యూడ్ అంటే అర్థం ఏంటి? ఫర్ ఎ రైట్ పర్పస్. చెడదానికి కొరకు కాదు, కీడు చేయటానికి కొరకు కాదు, అన్యాయం చేయటానికి కొరకు కాదు. సింహం ఎప్పుడు ఫెరోషియస్గా ఉంటుంది తెలుసు. దానికి వేట కావాలనుకున్నప్పుడే, దాని మీదకి ఎవరైనా దాడి చేస్తారు అనుకున్నప్పుడే, దానికి ఎప్పుడైనా నష్టం జరుగుతుంది అనుకున్నప్పుడే ఇట్ బికమ్స్ సో ఫెరోషియస్. అదర్వైజ్ ఇట్స్ సో నార్మల్ ఎనిమల్ లైక్ అదర్ ఎనిమల్స్. వేరే జంతువులు అది సామాన్యంగా ఉంటుంది. మరి నువ్వు కూడా అలాగే ఆత్మీయంగా క్రీస్తు కొరకే సింహం వలె ఉండాలా. బైబిల్లో రాయబడింది, ఆ యేసు ప్రభు యూదా గోత్రపు సింహానికి ఏ పిల్లలు పుడతాయి? మరి ఇక్కడ ఏ పిల్లలు పుట్టినాయి? చీమ పిల్లలా? కానీ ఇప్పుడు ఒక మాట ఒప్పుకోవచ్చు, ప్రభువా చీమలుగా పుట్టినాము, ఇప్పుడు మేమేం కావాలనుకుంటున్నాము? సింహాలుగా కావాలనుకుంటున్నాం. మా యాటిట్యూడ్, మా వైఖరి, మేము క్రీస్తు కొరకు జీవించాలనుకోవడం. నాకు ఒక పూట భోజనం ఉంటే చాలు, ఒక డ్రెస్ ఉంటే చాలు, ఉతుక్కొని వేసుకుంటా, ఒక చెప్పులు జత ఉంటే చాలు, అవే వాడుకుంటా. తెగిపోతే అదేంటి గుండె పిండి కుట్టుకొని పురుకోసి పెట్టుకొని వాడుకుంటా. ఏది ఉన్నా ఏది లేకపోయినా ఇలాగే నేను తిరుగుతా. అలాంటి వాళ్ళు దేవుడు సిద్ధపరిచి పైకి తీసు. అలా కాకుండా మా నాన్నగారు రంగరంగుల చొక్కా కుట్టించేసాడు, వేరేవాడు తీసుకుంటాడేమో, నేనే పెట్టుకుందామని నువ్వే పెట్టుకొని తిరుగుతావు అంటే పెట్టుకొని తిరుగుతూనే ఉంటావు రంగరంగుల చొక్కాలతో. రాజవస్త్రం ఎప్పుడు వస్తుంది? ఊదారంగ వస్త్రం ఎప్పుడు వస్తుంది? చేతికి బంగారం ఎప్పుడు వస్తుంది? ఇదేంటి గొంతుకు బంగారు గొలుసు ఎప్పుడు వస్తుంది? ఆసనేతి ఎప్పుడు వస్తుంది? ఎఫ్రాయిం ఎప్పుడు వస్తాడు? మనిషి ఎప్పుడు వస్తాడు? అయ్యయ్యో క్రైస్తవ జనమా, ఎంత ఓడిపోయారు, ఎంత పడిపోయారు. నేను విశ్వాసం గురించే మాట్లాడుతున్నాను. ఏనాడు నీ నోరు తెరిచి మీ తల్లిదండ్రులు అడగాల్సిన పని లేదు. నాకు అది కావాలా, ఇది కావాలా, ఇది తెచ్చి అది తెచ్చిస్తా, బట్టలు తెచ్చిస్తావా లేదా, ఈ పలానా మొబైల్ ఫోన్ తెచ్చిస్తావా లేదా, బండి తెచ్చిస్తావా లేదా, తెచ్చిస్తావా సావాలా? బ్లాక్మెయిలింగ్. వీళ్ళు ఎలాగ విశ్వాసులు అవుతారు? వీళ్ళని దేవుడు ఎలాగ వాడుకుంటాడు? నో వే. అతడు చేయనదంతా సఫలమగను అంటే ఇది కూడా సఫలమైతే ఇంకేమైనా ఉందా? 5వది ప్రాస్పరిటీ. అతడు చేయనదంతా సఫలమగను. ఇప్పుడు 5 విషయాలు చూసాం. 3వ వచనం ఆధారం చేసుకుని. మొదటిది ఏంటి? నీటి కాలువలు ఎవరన్నా నాటబడినవాడు. పొజిషన్ ఆర్ ప్లాంటేషన్, ఉన్న స్థానం. రెండవది ఏంటి? ఆకు వాడక, పర్సిస్టెన్సీ ఆఫ్ ఎ గాడ్లీ పర్సన్, ఎప్పుడు ఒకే రకంగా ఉండడం. మూడవది ఏంటి? తగిన కాలము, పీరియడ్ ఆఫ్ ఎ గాడ్లీ పర్సన్. నాలుగవది ఏంటి? ఫలమిచ్చు చెట్టు వలె ఉండను, ప్రొడక్టివిటీ ఆఫ్ ఎ గాడ్లీ పర్సన్. ఐదవది ఆఖరిది ఏంటి? ప్రాస్పరిటీ ఆఫ్ ఎ గాడ్లీ పర్సన్. దైవభక్తి కలిగిన వ్యక్తి యొక్క సమృద్ధి, సఫలత. యేసుక్రీస్తే ఈ వ్యక్తి. ఆయన దుష్టులు ఆలోచించప్ప నడవలేదు, పాపల మార్గం నిలబడలేదు, అపహాసకులు కూర్చున్న చోట కూర్చుండలేదు. యెహోవా ధర్మశాస్త్రం అందు దివారాత్రులు ధ్యానిస్తూ అలాగే జీవించడానికి ఇష్టపడ్డాడు. అతను చేయనదంతా సఫలము. ఇప్పుడు ఆ యేసు ప్రభు దగ్గరికి మనం వచ్చి, ప్రభువా నేను అలాగ ఉండాలని కోరుతున్నాను, నేను చేయనదంతా నువ్వు సఫలము చేయవా?